తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. సెప్టెంబర్ 17వ తేదీన ఇకపై ప్రతి ఏటా కూడా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే గత కొన్నేళ్లుగా కేంద్రం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచనకు గుర్తుగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయులందరికీ సరైన గౌరవం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాతి తరాలకి సెప్టెంబర్ 17 ప్రాధాన్యత, హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం గురించి తెలిసేందుకు ఇది బాటలు వేస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత వారికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదు అన్నారు. అటు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ పైన కూడా మండిపడ్డారు బండి సంజయ్. వినోద్ కరీంనగర్ కు చేసిందేం లేదు అన్నారు. ఆయన కరీంనగర్ లోకల్ కాదని, అందుకే ఆయనకు ఈ ప్రాంతంపై ప్రేమ లేదని చెప్పారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఇవాళ ఉత్కంఠ రేపింది. ఆరూరి రమేష్ ఇవాళ ఉదయం 10 గంటలకి హన్మకొండ ప్రశాంత్ నగర్ లో ఉన్నటువంటి తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బీజేపీలో చేరి వరంగల్ ఎంపీగా పోటీ చేయాలనుకున్న ఆరూరి వివరాలను చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వెంటనే హరీష్ రావు ఫోన్ చేసి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఆ వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ ని కలిసేందుకు రావాలని రమేష్ ని కారులో ఎక్కించుకుని హైదరాబాద్ కి బయలుదేరారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కొద్దిసేపటి క్రితమే అంతా ఇక్కడికి చేరుకున్నారు. అయితే పెంబర్తి దగ్గర బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాజాగా కేసీఆర్ నివాసానికి వచ్చిన ఆరూరి రమేష్ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని తెలిపారు. తమ పార్టీ నేతలు తీసుకొస్తే కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు ఆయన. నిన్న అమిత్ షాను కలవలేదని, కొందరు బీజేపీ నేతలను కలిశారని తెలిపారు రమేష్. తాను ప్రెస్ మీట్ పెట్టింది బీజేపీలో చేరటానికి కాదని చెప్పారు ఆరూరి రమేష్. బీఆర్ఎస్ పై బీజేపీ నేత సీతారాం నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేతలు తమ ఇష్టం వచ్చిన పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఆరూరి రమేష్ ని అడ్డుకోవడానికి మీరెవరు అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చెయ్యనప్పుడు ఎర్రబెల్లి ఎందుకు మాట్లాడలేదన్నారు. ఆరూరికి మంత్రి పదవి ఇవ్వనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఆరూరి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలన్నారు సీతారాం నాయక్. ఆరూరి ఇంటి దగ్గర పరిణామాలు ప్రస్తుతం నాటకీయంగా ఉన్నాయని అన్నారాయన. ఎస్ఆర్ఎస్పీలో నీటి కొరతకు కేసీఆరే కారణమని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని తరలించలేదన్నారు. జ్యుడిషియల్ విచారణ వేయడంతో కేసీఆర్కి భయం మొదలైందన్నారు జీవన్ రెడ్డి. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం లేదని, మేడిగడ్డ కుంగిన తర్వాత నీటి పంపింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఉన్న సంగం బండ రిజర్వాయర్ కెనాల్ కి డిప్యూటీ సీఎం మల్లు బొట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరబోతోందన్నారు. ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్రెడ్డి పాల్గొన్నారు. గౌరవేలి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకెల్లమ్మ దేవాలయంలో అన్వేటి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఏర్పడకుండా నెల రోజుల ముందే 5 కోట్లు కేటాయించామని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టుగా చెప్పారు మంత్రి. ఈ నెల 16న వైసీపీ తుది జాబితా విడుదల చేస్తారు. ఇడుపులపాయలో రిలీజ్ చేస్తారు సీఎం జగన్. అదే రోజు మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం కూడా ఉంది. నోటిఫికేషన్ తరువాతే సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. దీంతో ప్రచారానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. 2019లో కూడా ఇడుపులపాయలో లిస్ట్ విడుదల చేశారు జగన్. ముద్రగడ మరో లేఖ రాశారు. వైసీపీలో తన చేరిక వాయిదా పడిందని ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లేఖలో తన అనుచరులు, అభిమానులకు క్షమాపణలు చెబుతూ మరో ట్విస్ట్ ఇచ్చారు ముద్రగడ పద్మనాభం. ఈ నెల 14న వైసీపీలో చేరాలని భావించిన ముద్రగడ తాజాగా ఈ నెల 15 లేక 16వ తేదీలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఏ కులాన్నైనా అణగదొక్కగల సమర్థుడు చంద్రబాబు అన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. బాబుకు వత్తాసు పలుకుతూ జనసేన పార్టీని, జన సైనికుల్ని పవన్ అమ్మేసుకున్నారంటూ విమర్శించారు. కాపులు ఎదుగుతున్న ఏరియాలోనే పని గట్టుకునేందుకు పోటీ చేస్తున్నామంటూ ప్రశ్నించారు. యాచించే స్థితికి పవన్ దిగజారడు అన్నారు అడపా శేషు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై మండిపడుతున్నాయి వామపక్షాలు. ఆనాడు పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీని తిట్టిన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అవే కమ్మగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు సిపిఐ కార్యదర్శి శ్రీనివాస్.
గ్రేటర్ విశాఖలో జరిగిన సిపిఐ మార్క్సిస్ట్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ 3 పార్టీలు ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఒక్కటయ్యాయని విమర్శించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లి వేటాడతా అంటున్న బాలశౌరి తీరు పట్ల భగ్గుమన్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఒకసారి వైఎస్ హయాంలో రెండోసారి జగన్ టికెట్ ఇస్తే బాలశౌరి ఎంపీ అయ్యారని అన్నారు. సిఎస్ఆర్ నిధులు తన గొప్పగా బాలశౌరి ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాలశౌరి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి అన్నారు. భీమవరంలో రాజకీయ మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రౌడీ రాజకీయం చేస్తున్నారని, ఈసారి ఎలాగైనా భీమవరంలో గెలిచి తీరాల్సిందే అన్నారు జనసేన అధినేత. నిన్నటి పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుతో పవన్ కళ్యాణ్ రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు గ్రంథి. పవన్ మానసిక స్థితి ఏంటో అర్థం కావటం లేదని, ఆయన మంచోడైతే జేడీ లాంటి మేధావులు ఎందుకు దూరం అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు గ్రంథి శ్రీనివాస్. చిలకలూరిపేట వైసీపీలో ఇన్ఛార్జీల రగడ మొదలైంది. వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు వర్గం ఆందోళనకు దిగింది. మంత్రి విడుదల రజనీ స్థానంలో 3 నెలల క్రితం రాజేష్ నాయుడిని ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. తాజాగా కావటి మనోహర్ నాయుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు రాజేష్ అనుచరులు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకి ఓపెన్ ఛాలెంజ్ చేశారు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ. సత్తెనపల్లిలో తనకు చాలా ఆస్తులున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సెంటు స్థలమున్నా ధూళిపాళ్లకే రాసిచ్చేస్తా అంటున్నారు. సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని కూడా తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర బూర్జువా మనస్తత్వం కలిగిన వారిని విమర్శించారు అంబటి మురళి. తెలంగాణ ప్రభుత్వం ఇతర కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టే తమకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కమ్మ నేతలు. తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధించింది అంటున్నారు. కమ్మ సామాజిక వర్గంలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డవారు ఉన్నారని, రాష్ట్ర సీఎం దీన్ని గుర్తించి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నేతలు మల్కాజ్గిరిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు చర్చించారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం చాలా సంతోషకరమని, దీనిని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ హైదరాబాద్లో ర్యాలీ జరిపారు. జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు బీసీ న్యాయ యాత్ర కొనసాగింది. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ యాత్రలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందని, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదన్నారు. బీజేపీలో తాను చేరిన పరిస్థితులపై నేరుడు చెర్ల అనుచరులతో ఆయన మాట్లాడారు. ఢిల్లీకి రావాలని బీజేపీ ముఖ్యుల నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లానన్నారు. అక్కడున్న పెద్దలు కండువా కప్పుకోవాలని, పార్లమెంట్ టికెట్ నీకే ఖరారవుతుందని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో కండువా కప్పుకున్నట్టుగా చెప్పారు. మీ అందరికీ చెప్పకుండా వెళ్లినందుకు క్షమించాలని, తన వెంటే ఉంటారనే నమ్మకంతో వెళ్లారని వివరణ ఇచ్చారు సానంపూడి. రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ పార్టీ వాళ్లే కోరుకుంటున్నారని, రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు మారకపోతే ఆగమైపోతామని ఒకసారి ఆలోచించాలని ఆడియోలో సైదిరెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీల తొలగింపు వివాదం కేసుల వరకు వెళ్లిపోయింది. 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఫిర్యాదుతో వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యపై కేసు నమోదైంది. తన భార్యపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారంటూ దేదీప్య భర్త విజయ్ ఫిర్యాదుతో కాంగ్రెస్ మహిళా నేత భవానీతో పాటుగా మరో 3 కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. స్థానిక కార్పొరేటర్గా ఫ్లెక్సీలు తొలగించాలంటే పక్కా ప్లాన్తో తనపై అటాక్ చేశారంటున్నారు దేదీప్యరావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని ఆరోపించారు కార్పొరేటర్ దేదీప్య. తాము అధికారంలోకి వస్తే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వడ్డీ రుణాలను ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు. పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీ రూపొందించిన పథకాల వల్ల విదేశాలకు వెళ్లి వేలాది మంది స్థిరపడ్డారన్నారు చంద్రబాబు. సొంతింటి కల నెరవేరడం గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడమే కారణమా అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు వత్తాసు పలకలేదని, ఒక వ్యక్తిని ఇంత నీచంగా వేధిస్తారా అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
ఇవాళ బీజేపీ రెండవ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 100కు పైగా పేర్లతో సిద్ధమైంది ఈ జాబితా. రెండో జాబితాలో తెలంగాణలోని మిగిలిన 8 స్థానాలకు పేర్లను ప్రకటించే అవకాశాలున్నాయి. మహబూబాద్ సీతారాం నాయక్, ఆదిలాబాద్ జి నగేష్, పెద్దపల్లి శ్రీనివాస్ గోమాస, ఖమ్మం జలగం వెంకట్రావు, నల్గొండ సైదిరెడ్డి, మెదక్ రఘునందన్ రావు లేక అంజిరెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ లేక జితేందర్ రెడ్డి, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ లేక ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో అభ్యర్థులపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ మరో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కొత్తగా 4 అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మెదక్ నుంచి ఒంటేరు ప్రతాపరెడ్డి, మల్కాజ్గిరి నుంచి షంభీపూర్ రాజు, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, చేవెల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కరీంనగర్ సభ సక్సెస్ కావడంతో ఊపు మీదున్న బీఆర్ఎస్ మిగతా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారించింది. ప్రధాని మోదీకి పరిపాలన చేత కావడం లేదు అన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలి అని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తిరుపతిలో అన్నారు. ఏపీలో అస్తవ్యస్త పాలనతో ప్రజల ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరుపతిని రాజధానిని చేసి తీరుతామన్నారు చింతామోహన్. ప్రముఖ కవయిత్రి అటుకూరి మొల్లమాంబ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ ఆఫీసులో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం జగన్. తెలుగులో ఆమె రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరపడాన్ని కవులు, రచయితలు స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు. హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గారు సీఎం నాయబ్ సింగ్ సైని. మూజువాణి ఓటుతో సైని సర్కార్ బల పరీక్షలో నెగ్గింది. జేజీపీతో తెగతెంపులు చేసుకున్న తరువాత కూడా బీజేపీ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. మంగళవారం అనూహ్య పరిణామాల నడుమ మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైని సీఎం పగ్గాలు చేపట్టారు.